రామచంద్రపురం నియోజకవర్గంలో చక్కని ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న పిల్లి సూర్యప్రకాష్ గారికి నియోజకవర్గం ప్రజల తరపున శుభాభినందనలు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇట్లు అంబటి భవానీ, మండల అధ్యక్షురాలు, రామచంద్రపురం. ఈరోజు మన ముఖ్య అతిథి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు గారి తనయుడు, రాజానగరం వైసీపీ రూరల్ ఇన్ఛార్జ్ జక్కంపూడి రాజా గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం రాజా గారు. నమస్తే. కూటమి యొక్క అక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? ఒక మట్టి మాఫియా అని బయట వినపడతా ఉంది మాకు టాకు. కరప్షన్ సైడ్ బాగా వినపడతా ఉంది. ఎమ్మెల్యే అతను భార్య పెత్తనం బాగా మాకు వచ్చిన సమాచారం. దీని మీద ఒక వైసీపీ ఇన్ఛార్జిగా మీ స్టాండ్ ఏంటి? మీ పోరాటం ఏంటి? బహుశా నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రజాస్వామిక పరిపాలన అనేది ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో ఎంతగా చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి శాసనసభ్యులు గతంలో ఎప్పుడు కూడా ఉండకపోవచ్చు. ఒక థర్డ్ గ్రేడ్ ఫెలో పాలిటిక్స్లోకి వస్తే ఏ మాదిరిగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ క్రైమ్ ఎట్లా చేస్తారు ఏంటనేది క్లియర్గా తెలుస్తూ ఉన్న పరిస్థితి. స్టిల్ మనం ఇనీషియల్గా ఫస్ట్ 1 year అంతా కూడా వాంటెడ్గానే ప్రజలు ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం కూడా కాస్త స్థిమితంగా ఏం జరుగుతుందో వేచి చూడాలి తప్పితే కంగారు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే వేచి చూసాం. ఇంకొక 1 year కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చాం. ఇప్పటికి దాదాపుగా 40% ఆఫ్ ద రూలింగ్ టైం ఏదైతే మనకు 5 సంవత్సరాలు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో దాదాపు 2 ఏళ్ళు వాళ్ళ కాల పరిమితి పూర్తి అయిపోయింది. ఎక్కడా కూడా అభివృద్ధి అనేటువంటిది పక్కన పెట్టేసి పూర్తిగా విచ్చలవిడితనంగా దోపిడీ అనేది జరుగుతూ ఉంది. అంటే ఏ రకమైన దోపిడీ సార్? అంటే ఒక రకమైన దోపిడీ కాదు ఇది. వింత వింతగా జరుగుతూ ఉన్న ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ని పిలుస్తారు. కుంభకోణం చెప్పండి. మేజర్ కుంభకోణం ఏముంది రాజానగరం? అంటే ఇది అది అని లేదన్నా, ఇంకా ఏ పక్క ఏది చూసినా దోపిడీయే కనిపిస్తూ ఉంది. ఒక పక్కన ఇసుక నడుస్తూ ఉంది, మట్టి కనిపిస్తూ ఉంది, మరో పక్కన కొండలు తవ్వేస్తూ ఉన్నారు, మరో పక్కన కాంట్రాక్టర్ని బెదిరించి డబ్బులు ఇవ్వందే వర్కులు చేసేదానికి కుదరదని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. మరో పక్కన ఏవైతే ఉద్యోగస్తుల్ని పోస్టింగ్లు వేసేటప్పుడు డబ్బులు ఇస్తే తప్ప పోస్టింగ్లు వేయమనేటువంటి పరిస్థితికి వచ్చారు. ఎట్లా పడితే అట్లా ఉంది. ఇంకా అది ఇది అని లేదు. మీరు ఒక ఆరోపణ చేశారు రాజా గారు, ఎంపీ పురంధేశ్వరి మేడంకు కూడా మామూలు వెళ్తున్నాయని చెప్పేసి. నిజమైన ఆరోపణ లేకపోతే ఏదో కాకతీయంగా అన్నమాట అది? సో ఇప్పుడు ఒకటన్నా, ఆవిడ పురంధేశ్వరి గారు మన రాజమండ్రి పార్లమెంట్కి ఎంపీ. ఆవిడ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ. ఆమెతో పాటే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు రాజానగరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఆయన ఇన్ఛార్జిగా. జిల్లా పార్టీ అధ్యక్షుడు రుడా చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. సో నేనేమంటా అంటే, పురంధేశ్వరి గారికి కూడా ఒక ఓటు వేశారు. 2 ఓట్లలో ఒకటి లోకల్ ఎమ్మెల్యేకి, ఎంపీకి వేశారు. పురంధేశ్వరి గారు వచ్చి ఇద్దరికి ఓటు వేయండి అని అడిగింది ఆవిడ. బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఈ పెద్ద మనిషిని గెలిపించమని చెప్పి ఆయన తిరిగాడు. మరి ఇద్దరికి కూడా బాధ్యత ఉంది కదా. ఈయన తప్పు చేసేటప్పుడు, ఈయన ఈ స్థాయిలో అవినీతికి పాల్పడుతూ ఉన్నప్పుడు వీళ్ళకి కూడా బాధ్యత ఉంది కదా. వీళ్ళు ఎందుకు నోరు మీద పట్టలేదు అనేది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నలోంచి ఉత్పన్నమవుతున్న అనుమానమే బహుశా వీళ్ళకి కూడా ఏమైనా చేతికి అందుతున్నాయా, ఇతను చేసే కరప్షన్లో వాళ్ళ వాటాలు వాళ్ళకి, వాళ్ళ మూటలు వాళ్ళకి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉందా, లేకపోతే ఎందుకు నోరు తెరిచి ఇది తప్పు అని చెప్పి ఖండించరని చెప్పి అని అడుగుతా ఉన్నా. పురంధేశ్వరి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురామె, ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసింది ఆవిడ. ఆ స్థాయిలో ఉండి ఒక స్టేచర్ ఉన్నటువంటి లీడరు ఇక్కడ పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆమె పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ పడితే అక్కడ ఒక ఓబులాపురం మైనింగ్ లాగా ఏదో అదే KGF మూవీ ఏదో చెప్తా ఉంటారు, ఆ మాదిరిగా ఎక్కడ పడితే అక్కడ ఏ రోడ్డుకి వెళ్ళి చూడండి 100 కొద్ది లారీలు తిరుగుతూ ఉన్నాయి. సరే, మేము కూడా కొంత టైం ఓపిక పడితే. ఎందుకు రాజా గారు ఓపిక పట్టాలి? అవినీతి జరుగుతుంది, మీ దృష్టికి వచ్చింది,
ఓర్పు అనే పదం ఎందుకు అంటే మీరంటే వైసీపీలో మీకు ఒక బ్రాండ్, మీరు మామూలు వ్యక్తి కాదు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారి తనయుడు మీరు. ఆ స్థాయిలో మీరు పోరాటం ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు వేచి చూడాలి కదన్నా, ప్రజలకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు అవతలోడు రేషన్ బియ్యం అమ్ముకునే దానికి కూడా ఒడిగట్టాడు. ఇతను రేషన్ బియ్యం అమ్ముకునే మనిషి అనేది ప్రజలకు తెలియాలంటే ఇప్పుడు నేను ఆరోపణ చేస్తే రాజకీయ ఆరోపణల కింద కనిపిస్తాయి. వన్స్ ఒకసారి జరిగిన తర్వాత మాట్లాడితే అందులో ఎక్కడి నుంచి రేషన్ బియ్యం అనేది ఎట్లా అమ్ముడవుతుంది? మనం పేదోడికి బియ్యం ఇస్తాం, ఆ బియ్యాన్ని మళ్ళీ డీలర్ల ద్వారానో లేకపోతే మధ్యలో మాఫియాను పెట్టుకునో దందాలు చేసి మళ్ళీ వాటిని వెనక్కి కలెక్ట్ చేసి అమ్మే కార్యక్రమం చేస్తారు. మధ్యలో ఏదో మిల్లర్నో ఇంకొకరినో ఇలా బంధువుల్లో ఇంకొకరినో ఎవరో ఒకటి పెట్టుకుని. ఈ ప్రాసెస్ అంతా జరిగితేనే ఆ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ప్రజల్లోకి వెళ్తుంది. నిజమే కదా, నాకు ఇచ్చిన బియ్యాన్ని వీళ్ళు మళ్ళీ తిరిగి వీళ్ళే కదా అన్యాయంగా పట్టుకుని వెళ్ళారు అని చెప్పి ఆ కడుపు మంట ప్రజల్లోకి వచ్చినప్పుడు నేను ఉద్యమం చేస్తే దాని గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. నేను ఊరికినే ముందే అవతలోడు చేస్తున్నాడని నాకు తెలుసు, నేను ముందే మాట్లాడటం మొదలు పెడితే రాజకీయ విమర్శ కింద ఉంటుంది తప్పితే వాస్తవం ప్రజలకు తెలియదు. జరగనిచ్చి చేయనిచ్చి, ఎందుకంటే ఇంకా ఇనీషియల్ గా మొదటి 2 సంవత్సరాల్లోనే ఉన్నాం మనమేమి, ఇంకా 3 ఏడుకో 4 ఏడుకో రాలే. సో ఫస్ట్ 2 years మనం విడిచిపెడితే వాళ్ళు చేయనిస్తేనే అసలు రంగు ఏంటి అనేది అతను అవతలోడు మనం చెప్పాల్సిన పని లేకుండానే అతని నిజస్వరూపం ఏంటి అనేది ప్రజలకు తెలియనిస్తే మంచిది కదా. మనమే ఎందుకు కంగారు పడ్డాం? ఈ భక్తులు బలరామకృష్ణ అనే వ్యక్తి ఒకప్పుడు మీరు B.Pharm ఇస్తే ఎంపీటీసీగా వాళ్ళ శ్రీమతిని గెలిపించుకున్నాడు. అంటే మీ కోటరీలో మీతో పాటు కలిసి తిరిగినోడే. మరి ఎక్కడ ఎడబాటు వచ్చిందండి మీ ఇద్దరికి? ఎందుకైనా వేరే కుంపటి పెట్టుకోవాల్సి వచ్చింది? సరే, ఇప్పుడు అవతల అతని గురించి మాట్లాడే స్థాయికి మనం దిగజారడం అనవసరంగానన్నా. మా పార్టీ అంటే అతను ఎమ్మెల్యే కదా సార్. ఏ ఎమ్మెల్యే అయితే ఏంటి, మంత్రి అయితే ఏంటి, లేకపోతే ఇంకేదైనా ముఖ్యమంత్రి అయితే క్యారెక్టర్ ఉండాలి కదా మనిషికి. చాలా మంది అయ్యారు ఎమ్మెల్యేలు, అయిపోయిన వాళ్ళందరూ క్యారెక్టర్ ఉన్న వాళ్ళనే కాదు కదా. క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ ఉంటే మనిషికి అప్పుడు మనం ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటాం. అంతే తప్పితే ఏదో అవినీతితో లేకపోతే ఎక్కడో ఎవరిదో దోపిడీ చేసుకొచ్చిన డబ్బులతో ఓ 4 సొల్లు కబుర్లు చెప్పి ఏదో ఆ పైన పార్టీ టికెట్ ఇచ్చినోడు కూడా ఆ పెద్ద మనిషికైనా బుద్ధి ఉండాలి. పార్టీలో నిజంగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వాళ్ళు పోనీ ఇదే ప్రాంతంలో దుర్గేష్ గారు ఉన్నాడు అని అంటే, దుర్గేష్ గారు ఒక సీనియర్ లీడరు, విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పటి నుంచో నేను శాసనసభ్యుడు కావాలి అని ఒక బలమైన కోరిక ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాల్లో స్థిరంగా నడిచినటువంటి వ్యక్తి. ఇప్పుడు మన అవతల అటువంటి దుర్గేష్ గారు లాంటి ఒక సీనియర్ లీడర్కి ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేశాడని అంటే అర్థం ఉంది ఏ క్వాలిఫికేషన్తో, ఇతనిలో ఏ రకమైన సామర్థ్యమా లేకపోతే ఏమి మెరిట్స్ ఉన్నాయని చెప్పి ఇతను టికెట్ అనౌన్స్ చేశారు. ఎవరినైనా గుండెల మీద చేసుకుని అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటో మీకే తెలుస్తుంది. సో ఇంకా అతని గురించి మనం ఎమ్మెల్యే అయినంత మాత్రం ఏం పెద్ద గొప్పోడేం కాదన్నా. ముందు చిన్నోడు కూడా, సామాన్యుడు కూడా గొప్పోడే. ఆడికి మంచి మనసు ఉండాలి, మంచి క్యారెక్టర్ ఉండాలి, కానీ ఎమ్మెల్యే అయితే స్థాయి వచ్చినట్టు కాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.